రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రైతుల సమస్యలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు పల్లా. రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని తానొక్కడిని చాలన్నారు ఆయన. కేసీఆర్ నిధులను వరదలా పారిస్తే రేవంత్ రెడ్డి బూతులను వరదలా పారిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై రేవంత్ ఉత్తమ్ కు కనీస అవగాహన కూడా లేదన్న ఆయన ఇప్పటి వరకు 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని ఆరోపించారు. రైతు బంధు 15,000 పెంచుతామన్న హామీ ఏమైందంటూ ప్రశ్నించారు పల్లా. సీఎం రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న సీఎం కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మీరు అప్పుడు రైతు బంధన్ వచ్చు, రైతు భరోసాని ఇప్పుడు సీఎం అంటున్నారు. 72,000 కోట్లు ఇచ్చారు. కాంగ్రెస్ 2.5 సంవత్సరాల పాలనలో 36,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. మేము 11 విడతలుగా కేసీఆర్ గారి ప్రభుత్వము దరిదాపుగా 70 లక్షల మంది రైతులకు సంబంధించి 73,000 కోట్ల రూపాయలు వేసినాం. మొత్తం ఈ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వేసినాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. రైతు బంధు 15,000 రూపాయలు పెంచుతా అని చెప్పినాం, పెంచలేదు. ఇప్పటికి 4 సార్లలో 2 సార్లు ఎగబెట్టినాం. ఒకసారి 2 ఎకరాలకు, ఒకసారి 3 ఎకరాలకు ఇచ్చినాం. ఇప్పటికే బాకీ డిసెంబర్ 2023లో నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుండి నువ్వు చెప్పిన విధంగా 15,000 కాకుండా 12,000 చొప్పున నువ్వు ఇచ్చినట్లయితే 29,000 కోట్ల రూపాయలు ఇలా బాకీ ఉన్నది. కేసీఆర్ని పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో పండుకున్నాడు, లక్షల కోట్లు అప్పులు చేశాడు, ఆ అప్పు అంతా ఇప్పుడు నేను చెల్లించాల్సి వస్తున్నట్టు రేవంత్ చెప్తున్నారు. ఏం చెప్తారు? బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఈ రాష్ట్రం 2014 నుంచి 2023 వరకు చేసిన అప్పు 3,90,000 కోట్లు. అందులో 72,000 కోట్ల రూపాయలు మనకు ఆనాడు వారసత్వంగా వచ్చింది. తెలంగాణ ఏర్పడిన నాడు 2014లో మనకు వచ్చిన అప్పు 72,000 కోట్లు. మేము మొత్తం చేసింది కూడా 3,90,000 కోట్లు. కానీ సీఎం అలా చెప్పట్లేదు. 7 లక్షల పైన అప్పు చేశారు అని చెప్తున్నారు. సో ఆ అప్పులకి మిత్తులు కట్టలేక నేను ఇబ్బంది పడుతున్నానని కూడా సీఎం చెప్తున్నారు. ఇవాళ అసెంబ్లీ వేదిక కానీ లేకపోతే ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం కానీ సిఏజీ రిపోర్ట్ ప్రకారం కానీ ఏ లెక్కలు ఎక్కడ చూసుకున్నా కూడా అప్పు అనేది గతంలో 3,89,000. రైతులకు సంబంధించింది నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు, బోగస్ అయింది. 2 గతంలో ఉన్న ఈ సంవత్సరం గత సంవత్సరం ఉన్నది బోనస్ ఇవ్వలే. రుణమాఫీ 50,000 కోట్లు చేస్తా అన్నారు, 18,000 కోట్లు మాత్రమే చేసిండ్రు. రుణమాఫీకి సంబంధించి సీఎం ఒక కామెంట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 1,00,000 రూపాయలు కూడా చేయలేదు, కానీ కాంగ్రెస్ హయాంలో మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, రుణమాఫీ మొత్తం చేసామంటూ కూడా సీఎం చెప్తున్నారు. నీ వేదికగానే అసెంబ్లీ వేదికగా మీరే చెప్పిండ్రు 2 సంవత్సరాలు 2 సీజన్లో మీరు చేసింది 29,000 కోట్లు అని. కాబట్టి అది 4 లేకపోతే తాడిమట్ట అని చెప్పేసి అనాల్సి వస్తుంది. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు కూడా వాడుకోలేదు, అయినా సరే ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండుతుందని చెప్తున్నారు సీఎం. వాడలేదు, అసలు కాళేశ్వరం నీళ్ళే వాడలేదు అంటున్నారు సీఎం. అసలు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎవరు కూడా ఒక విషయం తెలియదు. కాళేశ్వరం ఈజ్ ద ఇంటెగ్రేటెడ్ కాన్సెప్ట్. రైతు రుణమాఫీ 18,000 కోట్లే చేసిండ్రు, మిగతా 30,000 కోట్లు చేయమనండి. 2,200 కోట్ల రూపాయలు సబ్సిడీ ఎగబెట్టిండ్రు, దాన్ని ఇవ్వమని చెప్పండి. పంటకు బీమా చేస్తామన్నారు, 2.5 సంవత్సరాల్లో చేయలేదు, దాన్ని చేయమనండి. రైతు బీమా సంబంధించేసింది 7,600 మందికి ఈసారి రైతు బీమా రాలేదు, దాన్ని చెప్పమని చెప్పండి. మేము నీలాగా బూతులు మాట్లాడడం, మేము నిధులను వరదలాగా వారిచ్చినావు, నువ్వు బూతులను వరదలాగా వారిస్తున్నావు. నీకు మాకు అదే తేడా. ఇప్పుడు సీఎం మీరు చెప్తున్నారు రైతులకి బీఆర్ఎస్ హయాంలో ఇంత చేసాము, సీఎం రేవంత్ కూడా ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీ పెడతాం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై 2.5 కాంగ్రెస్ పాలనపై రైతులకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధం అని సవాలు విసిరారు. దాంతోపాటుగా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ని రావాలంటున్నారు. ఏం చెప్తున్నారు అసెంబ్లీకి? నువ్వు సభా వేదిక ఏదైనా నువ్వు డైరెక్ట్గా ప్రెస్ క్లబ్లో పెడతావా, అసెంబ్లీ వేదిక పెడతావా, లేకపోతే ఇంకెక్కడన్నా పెడతావా, జూబ్లీ హాల్లో పెడతావా, సెక్రటరియట్లో పెడతావా, దేనికైనా రావడానికి నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా నేను వస్తాను. రైతుల గురించి మాట్లాడడానికి నేను వస్తాను. మీరు కాదు, సీఎం చెప్తున్నాడు ఇటు కేసీఆర్ రావాలి అసెంబ్లీకి అంటున్నారు. కేసీఆర్ వస్తే ఖచ్చితంగా తను సిద్ధంగా ఉన్నా అంటున్నారు. నీ దగ్గర లెక్కలు తప్పు, నీ భాష తప్పు, నీ పద్ధతి తప్పు. నీలాంటి వాళ్ళతోని అనవసరంగా మేము పెట్టుకోవడం అనేది మాకు మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి నీకుతోని సమాధానంగా మేము చాలు, లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మేము వస్తే అదే ఎక్కువ. కాబట్టి ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఆయన వచ్చేసి నువ్వు అవమానపరిచి నువ్వు ఏదో చేద్దామనుకుంటే నీకు సమాధానం చెప్పాల్సినంత స్థితిలో మేము ఉన్నాం. ఏ వేదిక అయినా కూడా దాని మీద సిద్ధమని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
రైట్, పూర్తి స్థాయిలో ఇటు సీఎం రేవంత్ కామెంట్స్కి పల్లా రాజేశ్వర రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు, ఇటు కేటీఆర్, హరీష్ రావు కానీ లేకపోతే నేనైనా సిద్ధంగా ఉన్నా. కెమెరా పర్సన్ యశ్వంత్ వాసు, టీవీ 9 హైదరాబాద్.